రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆఖరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల దాఖలకు గడువు ముగియగా అప్పటికే క్యూ లైన్లలో ఉన్నవారు నామినేషన్లు వేసేందుకు అనుమతించారు. నేడు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3వ వరకు గడువు విధించారు. కాగా ఫిబ్రవరి 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. మొత్తం 2996 వార్డులు డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 13న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక అదే రోజు అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తుంది ఈసీ. మొత్తం 2996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 3 వరకు విత్డ్రాలు నిర్వహించి అదే రోజు అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల ముందే ప్రచారం ముగుస్తుంది. అంటే వచ్చే ఫిబ్రవరి 9న ప్రచారం బంద్ అవుతోంది. రైట్, ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. ఎస్ సిరి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు ఇప్పటికే డేట్లు ఖరారు చేసిన నేపథ్యంలో నామినేషన్లు 28, 29, 30 తేదీల్లో దాదాపు 3 రోజుల పాటు దాదాపు గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం నామినేషన్లు మొత్తం కూడా 29,742 నామినేషన్లు మొత్తం కూడా దాఖలు కావడం జరిగింది. ఇందులో మొత్తం 22,519 అభ్యర్థులు 29,000 పైగా నామినేషన్లు దాఖలు చేశారు. దీంట్లో చివరి రోజు లాస్ట్ రోజు మాత్రమే 20,460 నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ నెల ఫిబ్రవరి 11వ తేదీన మున్సిపల్ ఎన్నికల డేట్ కూడా ఖరారు కావుతుంది. ఫిబ్రవరి 12వ తేదీన ఒకవేళ రీపోలింగ్ కండక్ట్ చేయాలనుకుంటే ఫిబ్రవరి 12వ తేదీన జరుగుతుంది. ఫిబ్రవరి 13వ తేదీన మున్సిపల్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే ఎలక్షన్స్ ముందు రోజే దాదాపు 48 గంటల ముందే ప్రచార పర్వం మొత్తం కూడా ముగుస్తుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇక ఈ రోజు నుంచి నామినేషన్ల స్క్రూటినీ అనేది కొనసాగుతుంది. నామినేషన్లు మొత్తం కూడా పరిశీలిస్తారు. ఒకవేళ నామినేషన్లు తిరస్కరిస్తే మళ్ళీ అప్పీల్ కూడా ఒకరోజు మాత్రం మళ్ళీ సమయం ఇస్తారు. ఫిబ్రవరి 3వ తేదీ వరకు నామినేషన్లు ఒకవేళ విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి 3వ తేదీ లోపు నామినేషన్లు మొత్తం కూడా విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు జరిగేటువంటి ఈ ఎన్నికల్లో దాదాపు 2,996 వార్డు మెంబర్లకు గాను ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కౌముది కూడా ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు, రిటర్నింగ్ అధికారులకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులందరితో మొత్తం కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూనే ఉంటుంది. ఎక్కడా లేని గతంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ తరహాలో ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా నిర్వహించారో అదే తరహాలో ఇప్పుడు మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు కూడా అదే తరహాలో నిర్వహించడానికి ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఇప్పటికే రాష్ట్ర పోలీస్ శాఖ 25,000 మందితో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడెక్కడ సెన్సిటివ్ ప్లేసెస్, మోర్ సెన్సిటివ్ ప్లేసెస్ వద్ద కేంద్ర బలగాలతో, పారామిలిటరీ బలగాలతో కూడా పూర్తిగా గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ రోజుతో నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది కాబట్టి ఈరోజు నామినేషన్ల పరిశీలన కొనసాగుతుంది, స్క్రూటినీ కొనసాగుతుంది. ఈరోజు ఒకవేళ వారు నామినేషన్లో ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ ఇంకా తప్పుడు డాక్యుమెంట్స్ కానీ ఏమైనా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటే మళ్ళీ వాటిని తిరిగి అప్పీల్ చేసుకోవడానికి మరొక సమయం ఇస్తారు, మరొక రోజు ఇస్తారు. ఫిబ్రవరి 3వ తేదీ వరకు నామినేషన్లు మొత్తం కూడా విత్డ్రా చేసుకోవడానికి చివరి అవకాశం. ఇక ఫిబ్రవరి 9వ తేదీన మొత్తం కూడా ప్రచార పర్వం ముగుస్తుంది. ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి 13వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మొత్తమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం అయితే సందడి అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. మరి ఈరోజు స్క్రూటినీ తర్వాత ఫిబ్రవరి 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన అంశాలపై కూడా ఎలక్షన్ కమిషన్ అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. సరే, థ్యాంక్ యూ సునీల్.